హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చూసాండి. సో ఇది మండే అనుకుంటా. సో మండే నేను హాలిడే పెట్టాను స్కూల్కి, అందుకే ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను మీ అందరితో. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను అనమాట. ఆ రోజు ఎందుకంటే హాలిడే కదా, లేట్గా లేచాను. సో అందుకే ఫాస్ట్గా అయ్యే ఉప్మా వండాను అనమాట. సో పాలు పెట్టాను ఒక పక్కన, ఎందుకంటే కళ్యాణ్కి మనకు టిఫిన్ చేయగానే పాలు ఇస్తాను అనమాట. ఎందుకంటే పాలు చాలా మంచిదండి హెల్త్కి. సో పిల్లలకైతే నేను స్కిప్ చేయను, పాలు అయితే కంపల్సరీ ఇస్తాను. ఈరోజు నేను ఒకటి చేశానండి. ఏంటో తెలుసా? ఈరోజు నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ట్రై చేశాను అనమాట. చేపల పులుసు వండాను. సో ఎప్పుడు నేను వండలేదు, ఆ సిచ్యువేషన్ కూడా నాకు రాలేదనుకోండి బహుశా. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అమ్మ వండుతుంది, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అత్తయ్య వండుతారు. సో మనకు ఆ ఛాన్స్ రాలేదు. సో ఇక్కడైతే కళ్యాణ్ బాబు నన్ను కాక పడుతున్నాడు. దేనికో గెస్ట్ చేయండి, వాడికైతే చాక్లెట్ కావాలి, అందుకే నన్ను కాక పడుతున్నాడు అనమాట మా కళ్యాణ్ బాబు. ఇక్కడ మను చూసారా? ఈ గ్యాప్లో మను బాబు ఏదో స్టూల్ మీద ఎక్కేసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు మొత్తానికి. అక్కడ పైన టీవీ ఉంది, వాడు ఏదో చేస్తున్నాడు. మళ్ళీ ఏం ఆలోచించాడేమో, స్టూల్ అక్కడి నుంచి తెచ్చుకొని మళ్ళీ లైట్స్ కాడ వేసుకుని లైట్స్ కాడ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఇంట్లో పియూపీ లైట్స్ ఉంటాయి కదా పైన. సో ఆ పియూపీ లైట్స్ వేసి అక్కడ చేస్తున్నాడు. వాడు అన్నయ్య ఏమో డాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంత ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తున్నాడంటే, టీవీలో యాడ్స్ వస్తాయి కదా మనకి. సో ఆ యాడ్స్ని ఇంట్రెస్టింగ్గా చూస్తాడనమాట, మిస్ అవ్వకుండా. సో ఇక్కడ చూసారా, సాయంత్రం మధ్యాహ్నం అయితే కళ్యాణ్ బాబుకి ఫిష్ పులుసు అన్నం పెడుతున్నాను. సో అడుగుతున్నాను, ఎలా ఉంది మీ మమ్మీ, ఎలా వండింది కూర అని అడుగుతుంటే వాడు చెప్తున్నాడు అనమాట. సూపర్గా ఉంది మమ్మీ, బాగుంది అని చెప్తున్నాడు. సో నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, బాగోదేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. ఇక్కడైతే మా మను బాబు అయితే ఇంకా పాలు తాగుతున్నాడు అనమాట. చూసారా, నేను చేసిన నా లైఫ్లో ఫస్ట్ టైం హ్యాపీ చేపల పులుసు. ఎందుకు ఇంత హ్యాపీ, దానికి కూడా ఇంత ఇడ్డోరమా అంటే, ఏదో అండి చిన్న చిన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా ట్రై చేసామంటే అది సక్సెస్ అయిందంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. అందుకే అండి ఈ హ్యాపీనెస్. నేను ఫస్ట్ టైం వండాను, కానీ మా హస్బెండ్కి అందరికీ బాగా నచ్చిందనమాట. ఇంక ఈరోజు లంచ్కి అయితే జస్ట్ వైట్ రైస్, చేపల పులుసు. ఇక్కడైతే మా మను బాబు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో మా మనుని చూసారా, అంత క్యూట్గా హాయ్ చెప్పినప్పుడు మీరు అంత క్యూట్గా మా మనుకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. సో ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే వైట్ రైస్, చేపల కూర అనమాట. సో ఇది వేసుకుని అయితే నేను తింటున్నాను. సో నాకైతే పులుసు చాలా ఇష్టం అండి. ముక్కలు నేను నాకు నచ్చవు, కానీ పులుసు అయితే బాగుంటుంది కదా, పుల్లగా టేస్ట్ బాగుంటుంది. నాకు ఆ టేస్ట్ అయితే చాలా ఇష్టం. సో ఇక్కడైతే మీ అందరి కోసం నేను ఫస్ట్ ముద్ద కలిపి ఫస్ట్ మీకే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మీరు అందరూ నా ఫ్రెండ్స్ కదా. సో ఫస్ట్ మీ అందరి కోసం నేనే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ తినేసాక ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలండి. సో రేపొద్దున నాకు స్కూల్ ఉంటుంది. సో రేపొద్దున నాకు హడావిడి అవ్వకూడదు అంటే ఇక్కడ నేను మొత్తం కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా గ్రైండర్కి ఇక్కడ పప్పు వేసుకోవాలి. యాక్చువల్లీ ఇడ్లీకి నానబెట్టాను అనమాట రేపు పొద్దున్నే హడావిడి ఉండకూడదని. సో ఇక్కడైతే నేను గ్రైండర్ ఫిక్స్ చేసేసి ఇంకా ఇడ్లీకి అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎందుకు ఇలా వచ్చిందంటే, ఈ వీడియో యాక్చువల్లీ నాకు తీసింది మా కళ్యాణ్ బాబు అనమాట. మా కళ్యాణ్ చూసారు, చైర్ వేసుకుని కూర్చుని, నాకు తెలియదు యాక్చువల్లీ వాడు వీడియో తీస్తున్నాడని. నార్మల్గా నేను పని చేసుకుంటే వీడియో తీసాడనమాట. సో నా కొడుకు తీసిన ఫస్ట్ వీడియో ఎంత క్యూట్గా వచ్చిందో. సో అందుకే ఈ వీడియోని నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడైతే ఒక పక్కన పప్పు కడిగేసి గ్రైండర్కి పప్పు వేసాను అనమాట ఇడ్లీ కోసం. అండ్ రేపొద్దునకి ఇంకా ఇడ్లీ వేసేయాలి. ఇడ్లీకి ఇంకా రేపొద్దునకి ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. సో అవన్నీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అరౌండ్ అయితే ఇప్పుడు టైం నాకు తెలిసి 3 o'clock ఆ టైం ఉంటుంది. సో అప్పుడే నేను వేస్తున్నాను, ఎందుకంటే 3 o'clockకి స్టార్ట్ అయితే ఇంట్లో పని అంతా అయినప్పటికీ 6 అవుతుందండి. పిల్లలతో గమ్మున అవ్వదు తెలుసా. అందులోకి మా మన్ను ఇంకా చిన్నోడు కాబట్టి అస్సలు వాడిని పట్టుకుని పని చేయాలంటే అవ్వదు. సో అత్తయ్య కూడా లేరు, అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళారు అనమాట. సో అత్తయ్య లేరు కాబట్టి నేను కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ కదా అని అర్లీగా పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో స్కూల్కి వెళ్తే మాత్రం అన్నీ ఈవినింగే చేసుకుంటాను, ఎందుకంటే నాకు అవ్వదు కాబట్టి. స్కూల్ నుంచి వచ్చాక 5 o'clockకి అలాగా అన్నీ చేసుకుంటాను అనమాట. సో ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నాను కాబట్టి ఇంకా చేస్తున్నాను. సో నా దగ్గర మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని నాకు అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలాంటి వీడియోస్ ట్రై చేస్తాను. ఫ్యాషన్ రిలేటెడ్ అవని, ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ అవని, కుకింగ్ అవని, ఏదైనా సరే మీరు ఏది అడుగుతారో సో నేను ఆ వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను చేయడానికి. సో ఇక్కడైతే నేను
మామయ్యకి కాఫీ కలుపుతున్నాను అనమాట. మామయ్య టీ తాగరు, యాక్చువల్ కాఫీయే తాగుతారు. సో అందుకే ఇక్కడ మామయ్య కోసం కాఫీ కలుపుతున్నాను నేనైతే. సో మా ఇంట్లో అందరూ ఒక్కొక్క టేస్ట్ అండి. మామయ్యకి ఏమో కాఫీ కావాలి, అత్తయ్యకి నాకేమో టీ కావాలి. సో మేము ఇదనమాట. సో ఇక్కడైతే నేను మామయ్య కోసం కాఫీ కలిపేస్తున్నాను. సో ఇంకా మామయ్యకి ఇచ్చేస్తే మామయ్య ఇంకా బయట పని ఉందంట. సో బయట ఏదో వర్క్ ఉంది, కొంచెం వెళ్ళాలి అని చెప్పారు. సో ఇక్కడైతే నేను మామయ్యకి ఇచ్చేసాక ఇంకా మిగతాది ఇంట్లో రిమైనింగ్ పన్స్ ఉంటాయి కదండి, ఇల్లు తుడడం కానీ అంట్లు కడగడం కానీ అవన్నీ ఇంకా చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గ్రైండర్కి పప్పు వేసాను కదా, సో ఆ పప్పు నలుగుతుంది. సో ఈ గ్యాప్లో మనం కొంచెం మంచిగా టీ తాగితే ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాను. ఇది మా ఇంట్లో బయట వ్యూ అనమాట. సో బయట మా ఇంటికాడ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం పల్లెటూరు కదా, గ్రీనరీతో ఫుల్గా బాగుంటుందండి. సో నేనైతే బయట కూర్చుని ఇంకా నా టీ ఎంజాయ్ చేస్తున్నాను. గ్లాస్ ఏంటి ఇంత ఉంది, ఇంత టీ తాగుతున్నాను అనుకోకండి, మళ్ళీ అందులో కొంచెమే తాగుతాను. కాకపోతే బతుకం వేసి ఇంకొక గ్లాస్లో వేసుకోలేక అందులోనే తాగుతున్నాను అనమాట. ఇక్కడైతే పప్పు నలిగిపోయింది, ఇంకా గ్రైండర్కి వేసేసాను నేనైతే. సో ఇంకా గ్రైండర్కి వేసాక మా కళ్యాణ్ బాబుకి చాక్లెట్ దొరికింది. సో అందుకే అంతలా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట నా దగ్గర. సో ఇంకా నేను ఈవినింగ్ స్నాక్స్కి కొంచెం చికెన్ పకోడీ వేద్దాము పిల్లల కోసము, ఈరోజే కదా మనం ఫ్రీగా ఉండేదని ఇంకా చికెన్ పకోడీ ప్రిపేర్ చేశాను అనమాట. ఏం లేదు, జస్ట్ కార్న్ఫ్లోర్ వేసాను, ఉప్పు కారం, కొంచెం కరివేపాకు, కొంచెం స్పైసెస్ వేసి చేశాను అనమాట. టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్. నేను కూడా అంటే అప్పుడప్పుడు ఒక్కోసారి టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, ఈరోజైతే నాకు కూడా టేస్ట్ బాగా నచ్చిందనమాట. సో చూసారా ఎన్ని ఎమ్మీగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది మా పిల్లల కోసం. ఇంకా వాళ్ళు చికెన్ పకోడీ తిన్నాక ఇంకా నైట్ అయితే ఇంకా రైస్ పెట్టేసాను అనమాట. కొంచెం రైస్ పెట్టేసి చేపల కూర ఉందన్నమాట. సో అది వేసుకొని తిందాము అని ఇంకా ఒక పక్కన రైస్ పెట్టేస్తాను, ఒక పక్కన చేపల కూర రెడీ అయిపోయింది. నేను యాక్చువల్లీ రేపు పొద్దున్న నాకు స్కూల్లో క్లాసెస్ ఉంటాయి కదా, సో మళ్ళీ వాటి కోసం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా వాటి కోసం టైం స్పెండ్ చేయాలన్నమాట నేను ఇప్పుడు. సో ఇక్కడ చూసారా రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేస్తే ఇంకా ఒక పెద్ద పని పోతుంది మనకి. పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళకి తినిపించాలి, వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇక్కడైతే పాలు కాస్తేనే ఇంకా పొద్దున్నది చేపల కూర ఉందన్నమాట. సో ఇది ఈరోజు మా డిన్నర్కి రైస్ చేపల కూర అనమాట. సో ఇక్కడైతే పొద్దున్నకి ఇడ్లీకి వేసాను కదా, సో అందుకే పొద్దున్నకి హడావిడి అవ్వకూడదని కొత్తిమీర పచ్చడి వేపుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసుకుని వేపేసి ఇంకా తర్వాత టమాటోస్ వేసాను అనమాట. సో ఇవన్నీ వేసి మగ్గబెట్టి కొంచెం చింతపండు సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కళ్యాణ్ బాబుకి చేపల పులుసు వద్దంటండి, ఇప్పుడే కదా పిండి రుబ్బాం. సో వాడికి వేడివేడిగా అట్టు కావాలంటే ఇక్కడ నేను వాళ్ళ కోసం అట్టు వేస్తున్నాను అనమాట. సో నైట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా పడుకుంటే లేట్ అనమాట. సో పొద్దున్న కోసం మార్నింగ్ అయితే హాట్ వాటర్ కాసేసి పెడుతున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.